తెనాలి రామలింగం 1948 చందమామలో వచ్చింది. ఒకసారి కృష్ణదేవరాయల వారు ఇంకో పరరాజుతో యుద్ధం చేయవలసి వచ్చింది. రాయలవారి సైన్యంలో అప్పుడున్న గుర్రపు దళం చాలా చిన్నది. అందువల్ల యుద్ధం ఇంకో 4 నెలలుందనంగా రాయలవారు తమ గుర్రపు దళాన్ని ఎక్కువ చేయాలి అని అనుకున్నారు. దాదాపుగా 1000 గుర్రాల వరకు కొన్నారు. యుద్ధం మొదలుపెట్టే రోజు లోపల అన్నింటికీ మంచి పోషణ చేసి అన్నింటినీ బలంగా తయారు చేయాలి అనుకున్నారు. ఈ గుర్రాలను తమ ఇతర సైన్యంతో చేర్చితే వాటికి పోషణ సరిగ్గా జరగకపోను. తమ రాజ్యంలో ఉన్నవారికే తలా ఒక గుర్రం చొప్పున ఇచ్చి తలకొక 10-15 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా మేపమంటే వాళ్ళకి తృణమో పనమో ముట్టజెప్పినట్టు అవుతుంది. తమ గుర్రాలని జాగ్రత్తగా మేపుతారు అనుకున్నారు రాయలవారు. సరే, ఇలా ఆలోచించుకొని మర్నాడు ఈ సంగతి రాజ్యంలో చాటించారు. చాలామందే వచ్చారు. అప్పుడు రాయలవారు తలకొక గుర్రాన్ని ఇచ్చి ఇలా చెప్పారు: మీరు ఈ గుర్రాల్ని తీసుకువెళ్ళి జాగ్రత్తగా మేపాలి. అందుకయ్యే ఖర్చులకు గాను మీకు నెలకు 15 రూపాయల చొప్పున ఇస్తాను. మనం జరపబోయే యుద్ధానికి ఇంకా 4 నెలల గడువు ఉంది. ఈలోగా గుర్రాలన్నీ బలంగా తయారు కావాలి. నెలకొక్కసారి మీ గుర్రాలన్నీ తెచ్చి మాకు చూపించి వెళ్ళాలి అన్నారు. వచ్చిన వారంతా సరేనంటే సరేనని తలా ఒక గుర్రాన్ని మరియు 15 రూపాయలని తీసుకుని వెళ్ళిపోయారు. అందరితో పాటు రామలింగం కూడా ఒక గుర్రాన్ని తీసుకెళ్ళాడు. గుర్రాలను తీసుకుని వెళ్ళిన వాళ్ళంతా అన్నిటికంటే నా గుర్రమే బలంగా ఉండేట్టుగా చేసి రాయలవారి మెప్పు పొందాలి అని ఎవరికి వారే తమ గుర్రాలకు మంచి దానా అది పెట్టి పెంచుతున్నారు. కానీ రామలింగం మాత్రం తను తెచ్చిన గుర్రాన్ని ఒక చీకటి గదిలో పెట్టుంచాడు. గదికి 3 వైపులా సూది మొనంత బెజ్జమైనా లేకుండా చేశాడు. 4వ వైపు మాత్రం ఒక చిన్న కంత పెట్టాడు. ఆ కంత గుండా రోజు గుప్పెడు గడ్డి మాత్రమే అందించేవాడు. అంతకు మించి పాపం దానికి వేరే తిండంటూ పెట్టేవాడు కాదు. ఆ గుప్పెడు గడ్డే తిని గుర్రం చావకుండా బతకకుండా అలాగే రోజుకు చిక్కిపోతూ ఉంది. రామలింగం మాత్రం రాయలవారిచ్చిన 15 రూపాయలు తన ఇంటి ఖర్చుల కింద వాడేసుకున్నాడు. ఇంతలో నెల రోజులు పూర్తయినాయి. గుర్రాలను తీసుకువెళ్ళిన వాళ్ళు తమ గుర్రాల్ని తెచ్చి రాయలవారికి చూపుతున్నారు. రాయలవారు అందరి గుర్రాల్ని పరీక్ష చేశారు. చివరికి రామలింగం వచ్చాడు చేతులు జాడించుకుంటూ. నీ గుర్రం ఏదో రామలింగం అని అడిగారు రాయలవారు. అయ్యా, నా గుర్రం ఇప్పుడు నా మాట వినేట్టుందా? అందరి గుర్రాల కంటే నా గుర్రమే బాగుండాలని మీరిచ్చిన 15 రూపాయలు కాక ఇంకో 5 రూపాయలు నా చేతిలో వేసి దానికి మంచి దానా పెట్టి ఎంతో జాగ్రత్తగా చూశాను. నేను అలా చూడడమే పెద్ద పొరపాటు అయ్యింది. దానికి ఇప్పుడు బాగా కొవ్వెక్కింది. నన్ను దగ్గరికే రానివ్వటం లేదు. దాన్ని ఇక్కడికి తేవటం నా తరం కాదు. అవసరమైతే మన గుర్రపు దళానికి నాయకుడైన అబ్దుల్లా ఖాన్ని పంపించి తెప్పించండి. అతనికి ఎలాంటి పొగరుబోతు గుర్రమైనా లొంగుతుంది అన్నాడు రామలింగం. సరేనని అబ్దుల్లా ఖాన్ని రామలింగం వెంట పంపారు రాయలవారు. ఈ వింత చూద్దామని మిగతా వారు కూడా వెంట వెళ్ళారు. రామలింగం ఖాన్ను తన గుర్రం ఉన్న చీకటి కుట్ట దగ్గరికి తీసుకెళ్ళాడు. బయట కట్టేస్తే తెంచుకొని పారిపోతోంది. అందుకని దాన్ని ఈ గదిలో కట్టిపడేశాను చూడు అని రామలింగం ఖాన్ని కంత దగ్గరికి పంపాడు. ఆ ఖానుకి ఒక 3 గడ్డ ఉంది. ఖాను గుర్రాన్ని చూద్దామని కంతలో తల పెట్టాడు. అలా కంతలో తల పెట్టడంలో అతని గడ్డం కూడా కంతలోకి పోయింది. అసలే తిండికి మొహం వాచి ఉంది కదా, అందుకని సాహెబు గడ్డాన్ని కంతలో చూడగానే అది రోజు రామలింగం పెట్టే గడ్డేమోననుకొని నోటితో గట్టిగా పట్టుకుంది గుర్రం. ఇక చూడు, పాపం ఆ ఖాన్ తిప్పలు కుయ్యో మొర్రో మన చిందులు తొక్కడం మొదలుపెట్టాడు. కానీ గుర్రం గడ్డిని వదిలితేనా మేత లావలకు రావటం లేదని మరింత గట్టిగా లాగడం మొదలెట్టింది. పాపం ఖాన్ ఏడుపులు పెడబొబ్బులు లంఘించుకున్నాడు. రామలింగం తమాషా చూస్తూ నుంచున్నాడు. ఈ సంగతి వచ్చిన వారిలో ఒకరు వెళ్ళి రాయలవారితో చెప్పారు. వెంటనే రాయలవారు వచ్చి ఖాను పడుతున్న అవస్థను కల్లారా చూశారు. ఒక కత్తెర తెప్పించి ఖాను గడ్డం తెగ్గోయించి విడిపించారు. తర్వాత గది తలుపులు తీయించి చూశారు. గుర్రం బక్క చిక్కుంది. ఎముకలు పొడుచుకొచ్చి ఇప్పుడో ఇంకాసేపటికో చచ్చేలాగా ఉందది.
రాయలవారికి ఇది చూసేసరికి తగని కోపం వచ్చింది. రామలింగం వంక గుడ్లెర్ర చేసి చూస్తూ, ఏమిటి రామలింగం ఈ పని అని అడిగారు. అయ్యా, కళ్ళారా చూస్తూనే నన్ను అడుగుతారు దేనికి? తిండి నీళ్లు లేకుండా ఇలా మార్చి చంపితేనే దీనికి ఇంత పొగరెక్కి పాపం మన కాన్ని చూడండి ఎలా ఏడిపించిందో. ఇక కడుపు నిండా తిండి పెడితే దీనికి పట్టపగ్గాలు ఉంటాయా అన్నాడు రామలింగం కొంచెం కూడా నదురు బెదురు లేకుండా. ఆరిని అసాధ్యం మండ, ఇదటోయ్ నీ పోషణ అని రాయలవారు పొట్ట చెక్కలయ్యేట్టుగా నవ్వి ఊరుకున్నారు. ఆ రోజే ఆ గుర్రాన్ని ఇంకొకరికి ఇప్పించారు పోషణ చెయ్యమని. అదేమిటో మరి మన రామలింగం అదృష్టం. అతను ఏమి చేసినా రాయలవారు నవ్వి ఊరుకుంటారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.